హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్ ఫ్రమ్ హేటిక్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ఒక మంచి టిప్తో వచ్చాను. సారీ టిప్ కాదు, టూల్ అదేంటంటే మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ అనమాట. ఈ టూల్ నేను యూజ్ చేసిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. ఎంత ఈజీ అంటే మీరు కూడా సర్ప్రైజ్ అయిపోతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. స్టే ట్యూన్. లెట్స్ గో టు ద google.com. PowerToys from Microsoft. Utilities for customized Windows. Install PowerToys. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇది విండోస్ 10 నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. ఇది విండోస్ 10 వర్షన్ 2004 నుంచి మాత్రమే సపోర్ట్ చేస్తుంది అండ్ ప్రీవియస్ వర్షన్స్కి అసలు సపోర్ట్ చేయదు. కాబట్టి లేటెస్ట్ ఓఎస్ అండ్ విండోస్ 11 వాళ్ళు మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి. దిస్ ఇస్ ద బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇందులో ఫీచర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, అందుకే నేను 2-3 వీడియోస్ వరకు చేస్తాను ఇదే ఈ పవర్ టాయ్స్ మీదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హేటిక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా లేట్ లేకుండా ఇన్స్టాల్ చేసేద్దాం. ఇలా కిందకు వచ్చేస్తే బాటమ్ ఆఫ్ ది పేజ్ డౌన్లోడ్. సారీ, ఇక్కడ ఇన్స్టాల్ పవర్ టాయ్స్ క్లిక్ చేశాను. ఓకే, రిలీజ్ వర్షన్ 0.68.0 లేటెస్ట్. ఓకే, అలా డౌన్కి వచ్చేసేయండి. బాటమ్ ఆఫ్ ది పేజ్. ఓకే, హియర్ PowerToys setup 0.68.0 x64. x64 మీన్స్ 64 బిట్ అనమాట. exe ఫైల్ 169 MB ఉంది. నేను ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీది ARM 64 బిల్డ్ అయితే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేస్తున్నాను. ఇంకా మోర్ అని ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ కలర్ పికర్ గురించి చూసుకుంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఒక కంప్యూటర్లో ఒక ఆబ్జెక్ట్ ఆర్ ఫోటో ఆర్ వీడియో ఏదైనా గా ఉన్నది, ఏదైనా మనకి కలర్ కోడ్ కావాలనుకుంటే ఈ కలర్ పికర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు నేను నా డెస్క్టాప్ మీద ఒక స్కై వాల్పేపర్ ఉంది కదా, ఈ స్కై వాల్పేపర్ మీద చాలా కలర్స్ ఉన్నాయి. ఈ కలర్స్ని ఒకసారి మనకి ఎప్పుడైతే ఈ కలర్ పికర్ని పిక్ చేస్తామో వెంటనే మన స్క్రీన్ మీద మనం మౌస్ ఎక్కడ హోవర్ చేస్తే అక్కడ ఆ కలర్ అనేది డిస్ప్లే అవుతుంది. చూసారా ఫ్రెండ్స్?
ఎక్కడ మనం హోవర్ చేస్తే అక్కడ మాత్రం అక్కడ ఏ కలర్ ఉంటే ఆ కలర్ మనకు వెంటనే చూపించేస్తుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఈ కలర్ దగ్గర క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూసారా ఫ్రెండ్స్, అక్కడ ఉన్న కలర్ హెచ్ఎక్స్ కోడ్ అండ్ ఆర్జీబీ కోడ్ అండ్ హెచ్ఎస్ఎల్ కోడ్ అన్నీ మనకు చూపించేస్తుంది. ఈ రకంగా చాలా అంటే చాలా బాగా మంచి బెనిఫిట్స్ ఇవి. మనం ఏదైనా కోడింగ్ చేసినప్పుడు ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. లేదా ప్రింటింగ్ టైంలో ప్రింటింగ్ చేసే వాళ్ళకి కూడా ఈ టూల్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి స్క్రీన్ రూలర్ ఫ్రెండ్స్. స్క్రీన్ రూలర్, ఈ స్క్రీన్ రూలర్ ఎలా అంటే మనం డెస్క్టాప్ మీద కానీ ఏదైనా మన వీడియో చూసినప్పుడు కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తాలూకా రెజల్యూషన్ మనకు కావాల్సి వచ్చింది అనుకోండి, సైజ్ క్యాలిక్యులేట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతాం. ఆ సైజుని మనం ఈజీగా దీంతో కొలిచేయచ్చు. అది ఎలాగైనా చూద్దాం. నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని ఒకసారి చూద్దాం ఏ సైజు ఉందో. ఓకే, ఈ ఇమేజ్ నేను డిస్ప్లే చేశాను ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ని ఇప్పుడు మనం కొలిచేద్దాం. షో హిడెన్ ఐకాన్స్ అండ్ PowerToys స్క్రీన్ రూలర్. ఓకే ఫ్రెండ్స్, పైన వచ్చింది చూసారా, ఇక్కడ ప్లస్ మైనస్ హారిజాంటల్ అండ్ ఇంటూ అండ్ బౌన్స్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ బౌన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్ మీద నేను ఇలా స్కేల్ చేస్తున్నాను. చూడండి, స్కేల్ చేస్తే అక్కడ మనకి రెజల్యూషన్ చూపిస్తుంది చూసారా, ఇమేజ్ రెజల్యూషన్ 920x689. ఇలా మన స్క్రీన్ సైజ్ని అనేది డిస్ప్లే అవుతున్న స్క్రీన్ సైజ్ని అనేది మనం స్కేల్ చేయొచ్చు. అండ్ ఈ రూలర్తో ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటనేది చూద్దాం. ఇప్పుడు మై కంప్యూటర్కి వెళ్దాం. ఫర్ సపోజ్ దిస్ పీసీ. ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ ఆబ్జెక్ట్స్ని కూడా మనం కొలవచ్చు. వెర్టికల్ స్పేసింగ్ తీసుకున్నాను. వెర్టికల్ స్పేసింగ్ తీసుకుంటే చూసారా, దీని తాలూకా వెర్టికల్ హైట్ 194 px ఉందన్నమాట. పిక్సెల్స్, పిఎక్స్ మీన్స్ పిక్సెల్స్ ఉంది. అండ్ కిందకి వెళ్తే 280 px ఉంది. అలా దీన్ని కొలుచుకోవచ్చు. అండ్ హారిజాంటల్ చూసుకుంటే హారిజాంటల్గా మనకి ఎంత సైజ్ అనేది ఉంది అనేది కూడా కొలుచుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్లస్ తీసుకుంటే హారిజాంటల్ అండ్ వెర్టికల్ రెండింటి సైజు ఒకేసారి మనకి కొలుచుకోవచ్చు. అంత బాగా పనిచేస్తుంది ఈ టూల్. ఇది చాలా అంటే ఇది ఫోటోషాప్ వాళ్ళకి అండ్ సమ్ ఫ్లెక్స్ ప్రింటర్స్ వాళ్ళకి అండ్ ఏదైనా యాప్స్ డెవలప్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టూల్ వచ్చేసి PowerToys Run. PowerToys Run ఇదేంటి భయ్య అంటారా, ఇది ఒక సెర్చ్ ఇంజిన్ అంటే అంతే. సెర్చ్ ఇంజిన్ ఇంకేం కాదు. కానీ ఈ సెర్చ్ ఇంజిన్ అంటే ఎంత పవర్ఫుల్ అంటే అంత ఫాస్ట్గా ఉంటుంది. మన కింద విండోస్లో సెర్చ్ చేసినప్పుడు కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది. కానీ ఇందులోని ఏదైనా సెట్టింగ్ కూడా కావాలంటే వెంటనే వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ స్టార్ట్ టైపింగ్ అని వచ్చింది కదా, ఇక్కడ నేను ఫర్ సపోజ్ అప్డేట్ అని కొడతాను. అప్డేట్ తాలూకా సెట్టింగ్ విత్ ఇన్ స్ప్లిట్ సెకండ్స్లో చూపిస్తుంది చూసారా. సాఫ్ట్వేర్ అప్డేట్ అండ్ అప్డేట్ అని కొడితే సిస్టంలో సంబంధించిన అన్నీ వచ్చేసాయి. అండ్ ఆ తర్వాత విండోస్ అని కొడదాం. విండోస్ అని కొట్టగానే వెంటనే విండోస్ పవర్ షెల్, విండోస్ సెక్యూరిటీ, విండోస్ డిఫెండర్, ఫైర్వాల్, విండోస్ పవర్ షెల్ అని అన్నీ వచ్చేసాయి. అంతా యాక్యురేట్గా పనిచేస్తుంది సెర్చ్ ఇంజిన్. ఈ సెర్చ్ టూల్ అనేది సెర్చ్ ఇంజిన్ కాదు, సెర్చ్ టూల్ అనేది. దిస్ ఈజ్ ఫర్ ఈ టూల్ ఎంత బాగా పనిచేస్తుందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా. దీనివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. నేను దానికి ప్రాపర్గా ఇంకో వీడియో చేస్తాను. ఈ వీడియో ఇప్పటికే కొంచెం లాగ్ అయిపోయింది మన రెగ్యులర్ వీడియోస్ కంటే. నేను ఇంకో ప్రాపర్ వీడియో చేస్తాను దీనికోసం. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ వాళ్ళకి అండ్ మీ రిలేటివ్స్కి యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆ గంటను మాత్రం అసలు కొట్టడం మర్చిపోవద్దు. లైక్ పెట్టి ఒక్కటి కొట్టండి.